క్రైస్తవుల కుటుంబమే. అయినా సరే లేకపోతే నామకార్థమైన భక్తి అంటారు కదా, అటువంటి భక్తి మేము చేసేవాళ్ళు. దేవుడు అంటారు కదా, మీరు చల్లగానైనా ఉండు లేకపోతే వెచ్చగానైనా ఉండు, నులివెచ్చని స్థితిలో ఉంటే నేను మిమ్మల్ని ఉమ్మివేస్తాను నా నోటి నుండి. మాది నులివెచ్చని స్థితిలో ఉండే భక్తిగా మాది ఉండేది. చనిపోయి పుట్టాడు, దేవుడి సేవకు నన్ను సమర్పించారనమాట. వారంలో 6 రోజులు 7 రోజులు ప్రోగ్రాంలు వస్తాయి. 7 రోజుల ప్రోగ్రాంలు కూడా ఈటీవీలో అట్లా వచ్చి ప్రోగ్రాంలు అన్నీ మేము తప్పకుండా చూసేవాళ్ళం. అంటే వాటికి అంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం. వాక్యం అంటే వాక్యం చూసేవాళ్ళం కాదు, వాక్యం చదివేవాళ్ళం కాదు, ఒక దేని గురించి వార్త చేసేవాళ్ళం కాదు, ఒక పాట పాడేవాళ్ళం కాదు. మా భక్తి అలాగే మాది కొనసాగింది. అదే మేము చేసిన భక్తి అయితే మేము పెద్ద పశ్చాత్తాపం వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను? నేను తెలియకుండా మా అమ్మకి తెలియకుండా 2 సార్లు సినిమా హాల్కి కూడా వెళ్ళాను. చెప్పకూడదు కానీ నలుగురు నేను లవ్ చేశాను. ఫోటోగ్రఫీకి బాగా వెళ్ళిపోయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఇలా మీ మధ్యకి రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. అయితే నేను మీతో పుట్టిన సాక్ష్యాన్ని మేము పంచుకోవాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. అసలు నేను దేవుళ్ళలోకి ఎలా వచ్చాను, నేను దేవుళ్ళలోకి తెలుసుకోకముందు నా జీవితం ఎటువంటిది, నేను దేవుడిని తెలుసుకున్న తర్వాత దేవుడు నన్ను ఎలా మార్చాడు, నా జీవితం, నా పాత రోత జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడు, ఎలాగా నేను రక్షింపబడ్డాను అనేది మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ఈ సాక్ష్యాన్ని విని మీరు కూడా దేవుని తెలుసుకోవాలని, రక్షించబడాలని నేను అంతగానో ఆశిస్తున్నాను. నా పేరు జస్టిన్. నేను ముందు నుంచి కూడా క్రైస్తవుల కుటుంబమే. అయినా సరే మేము ఏంటంటే నామకార్థమైన భక్తి మేము చేసేవాళ్ళు. ఎలాగంటే చర్చికి వెళ్ళాం, అయినా మళ్ళీ మా జీవితం మాదే. వారంలో ఒకరోజు చర్చికి వెళ్తే అప్పుడు కొంచెం ఏదో భక్తిగా ఉన్నట్టుగా ఉండేవాళ్ళు. మిగతా 6 రోజులు కూడా మాకు ఇష్టానుసారమైన భక్తి, సినిమాలు చూసేవాళ్ళు, మాటలు మాట్లాడేవాళ్ళు. ఎలాగంటే మా భక్తిలో అదేంటంటే భక్తి శక్తి లేనిది అంటారు కదా, లేకపోతే నామకార్థమైన భక్తి అంటారు కదా, అటువంటి భక్తి మేము చేసేవాళ్ళం. అలాగే మా జీవితం కొనసాగుతుంది. దేవుడు అంటారు కదా, మీరు చల్లగానైనా ఉండు లేకపోతే వెచ్చగానైనా ఉండు, నులివెచ్చని స్థితిలో ఉంటే నేను మిమ్మల్ని ఉమ్మివేస్తాను నా నోటి నుండి. మాది నులివెచ్చని స్థితిలో ఉండే భక్తిగా మాది ఉండేది. ఎలా అంటే లోకంలో ఉండేవాళ్ళు, అలాగే లోకంలో దేవుళ్ళు ఇలాగా మా జీవితం కొనసాగేది. మేము దేవుడి వైపు ఉండేవాళ్ళం కాదు, లేకపోతే లోకం వైపు ఉండేవాళ్ళం కాదు. మేము దేవుడిలోనూ ఉండేవాళ్ళం, అలాగే లోకంలోనూ. అంటే ప్రార్థన చేసేవాళ్ళు, చూడకూడని చూసేవాళ్ళం, చేయకూడని చేసేవాళ్ళం. అలాగే మా జీవితం కొనసాగేది. మొదటిగా నేను పుట్టింది గుజరాత్ రాష్ట్రంలో పుట్టాను. నేను పుట్టినప్పుడు నేను చనిపోయి పుట్టాడు, ఎందుకు ప్రయోజనం లేదు అని డాక్టర్లు డిక్లేర్ చేస్తారనమాట. డిక్లేర్ చేస్తే తాతయ్య ప్రార్థన చేసి చెప్పారనమాట, మీరు చేయాల్సిన ప్రయత్నాలు మీరు చేయండి, దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు, దేవుడు ఖచ్చితంగా బ్రతికిస్తాడని తాతయ్య పాస్టర్ అనమాట, అక్కడ పాస్టర్గా చేశారు. ఇప్పుడైతే ప్రభువునందు నిద్రించి ఉన్నారు. అయితే పాస్టర్ గారు అక్కడ అలా ప్రార్థన చేయడం, తాతయ్య ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ చేతుల్లో పెట్టి మళ్ళీ వాళ్ళు చేయాల్సిన వాళ్ళ చేశారు. తర్వాత నేను ఏడ్చాను అనమాట. అంటే పుట్టిన వెంటనే బిడ్డ ఏడవాలంట, ఏడిస్తేనే ఏడమంటే నేను అసలు ఏమీ ఉలుకోలేదు పలుకోలేదు అంటారు కదా, అలాగ నాది ఉందన్నమాట. అయితే తర్వాత ప్రార్థన చేసి దేవుడి సేవకు నన్ను సమర్పించారనమాట. దేవుడా, నువ్వు బ్రతికించుకుంటే ఈ బిడ్డని నీ సేవకు నేను సమర్పిస్తాను అని తాతయ్య సమర్పించినప్పుడు దేవుడికి నన్ను బ్రతికించినప్పుడు మళ్ళీ మా జీవితం అలాగే కొనసాగింది. కొంతకాలానికి మళ్ళీ మా మమ్మీ డాడీ మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు. ఎక్కడికి? ఆంధ్ర వచ్చేసారు. ఆంధ్ర వచ్చేసి మళ్ళీ ఇక్కడ వ్యవసాయం చేసుకుంటా, అలాగే కూలి పనులు చేసుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ ఎలా ఉన్నా సరే భక్తి మాత్రం అలాగే ఉంది. అంటే నామకార్థమైన భక్తి. ప్రార్థన చేసినా ఏం చేసినా
కొంతసేపు తర్వాత మళ్ళీ మా జీవితాలు సినిమాలు చూసేవాళ్ళం, చూడకూడనివి, జబర్దస్తులు ఇవన్నీ మేము చూడకూడని చూసేవాళ్ళం. వారంలో 6 రోజులు 7 రోజులు ప్రోగ్రాంలు వస్తాయి. 7 రోజులు ప్రోగ్రాంలు కూడా ఈటీవీలో అట్లా వచ్చే ప్రోగ్రాంలు అన్నీ మేము తప్పకుండా చూసేవాళ్ళం. అంటే వాటికి అంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం. వాక్యం అంటే వాక్యం చూసేవాళ్ళం కాదు, వాక్యం చదివేవాళ్ళం కాదు, ఒక దేవుని గురించి సువార్త చేసేవాళ్ళం కాదు, ఒక పాట పాడేవాళ్ళం కాదు. మా భక్తి అలాగే మాది కొనసాగేది. అదే మేము చేసిన భక్తి అయితే మేము పెద్ద లేదు. కానీ దేవుడు నన్ను ఎందుకో దర్శించాడు ఒకానొక టైంలో. అంటే తాతయ్య గారు అప్పుడు చనిపోయారనమాట. అది 2022లో తాతయ్య గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత అమ్మకి చనిపోయిన ఒక నెలకి అమ్మకు కూడా బాగాలేదు. ఒక నెలకు కాదు, చనిపోయిన తర్వాత ఒక 15 డేస్కి అనుకుంటా అమ్మకి బాగాలేదు. బాగోపోతాం ఆ టైంలో అలాగా తాతయ్య గారు చనిపోతాం. ఎందుకో మరి నాకు ఆ టైంలోనే ఒక లోతైన పశ్చాత్తాపం వచ్చేస్తుంది. నువ్వు ఈ లోకానుసారంగా జీవించావు, నువ్వు లోకానుసారంగానే నువ్వు మొత్తం చేసావు. ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధికి నువ్వు అర్హుడువా, దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళగలవా, దేవునిలో నువ్వు ఉండగలవా, లేకపోతే నువ్వు చనిపోతే నువ్వు అసలు నీ పరిస్థితి ఏంటి అన్నట్టుగా నాకు ఒక లోతైన పశ్చాత్తాపం లోపల కలిగినప్పుడు నేను ఎంతగానో బాధపడ్డాను. ఏంటి నేను ఎలా ఉన్నాను, నా జీవితం ఎలాగుంది, ఇప్పుడు నేను ఇక్కడ చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను, ఏంటి నా పరిస్థితి ఏంటని నేను ఆలోచించి అప్పుడు నేను అప్పుడు విపరీతంగా సినిమాలు బాగా చూసేవాడిని. మా నాన్నలకు తెలియకుండా, మా అమ్మకు తెలియకుండా 2 సార్లు సినిమా హాల్కి కూడా వెళ్ళాను. ఏంటంటే నేను ఇంటర్లో చదివినప్పుడు నా జీవితం ఎలాంటిదంటే పాప జీవితం అనమాట. నేను చెప్పకూడదు కానీ నలుగురు నేను లవ్ చేశాను. నలుగురు లవ్ చేస్తే ఒక్కరికి కూడా నేను ప్రపోజ్ చేయలేదు. కానీ ఒక అమ్మాయికి బీటెక్లో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాను. ఈ నా అచీవ్మెంట్స్గా నేను చెప్పలేదు. నా పాత జీవితం ఎలా ఉంది, నేను ప్రభువుని నమ్ముకోక ముందు నా జీవితం ఎలాగుంది ప్రతి ఒక్కరికి తెలియాలి. తెలుసుకుని వారు కూడా వారి యొక్క పాత జీవితాన్ని, వారి రోత జీవితాన్ని మార్చుకుంటారని నేను మీ ముందు పెట్టడం జరుగుతుంది. అయితే నేను ఎలా చేస్తూ ఉండేవాడిని, చూడకూడని వీడియోలు చూసేవాడిని. పోర్నోగ్రఫీకి బాగా ఎడిక్ట్ అయిపోయాను. పోర్నోగ్రఫీ బాగా చూసేవాడిని. అలాగే మళ్ళీ టీచర్స్ మీద సెటైర్లు వేసేవాడిని. మళ్ళీ చూడకూడనివి ఎన్నో వీడియోలు చూసేవాడిని. మళ్ళీ అమ్మాయిల్ని ఏదో విధంగా చూడడం, అలాగా నా జీవితం కొనసాగుతూ ఉన్నది. అలాగే మాకు 6th క్లాస్లో మా 6th నుంచి 10th దాకా నేను హాస్టల్లో చదివాను అనమాట. హాస్టల్లో చదివితే అక్కడ ఒక అన్నీ ప్రార్థన పెట్టడానికి వచ్చేవారు అనమాట. షోలం గారని పెనుగొండ. ఆయన్ని కూడా అన్నిల నుంచి రక్షించబడ్డ వ్యక్తి. ఆయన్ని వల్లనే మేము ఈ రోజులు ఇలా ఉన్నాం. ఆయన్ని చేసిన ప్రార్థనలు, ఆయన్ని చేసిన మా మీద పెట్టిన ఎఫెక్ట్స్ మమ్మల్ని ఇలా ఉంచినాయి. అయితే ఆయన్ని ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు మేము ఎంతగానో అలరి చేసేవాళ్ళం. ఏంటంటే ఆయన్ని ప్రార్థన చేయడం, మాది పెంకుటిల్లు అనమాట. అయితే రూఫ్ పైన ఎక్కడానికి ఉంటుంది. ఎక్కడానికి మేము పైకి ఎక్కేసి అన్నీ ప్రార్థన చేస్తుంటే మేము కేకలేసేసి కోతలేసేసి అన్నిని ఎలాగలోని చెడగొట్టాలి అనే విధంగా మేము చేసేవాళ్ళం అనమాట. బాగా అలరి చేసేవాడిని నేను. ఎవరన్నా ఏదన్నంటే దానికి మళ్ళీ కౌంటర్ ఏదో ఒకటి చెప్పేవాడిని, ఏదో ఒకటి అనివ్వండి, వాళ్ళతో ఏదో ఒకటి అని వాళ్ళని ఏదో ఒకటి అనాలి, ఏదో ఒక విధంగా కించపరచాలనే భావన నాలో ఉండేది. నేనే గొప్పగా ఉండాలి, నేనే ఎక్కువలో ఉండాలని నేను ఎప్పుడూ అనుకునేవాడిని. అయితే ఇలాగా చాలా చేయకూడని చాలా చేశాను. ఈ లోకం అనే పాపంలో కూడా మునిగిపోయాను. స్నేహితులతో డబుల్ మీనింగ్ మాటలు, బూతులు మాట్లాడేవాడిని. ఇవన్నీ కూడా నేను చేశాను. ప్రభువు నన్ను, నా యొక్క జీవితాన్ని చూశాడు. ఆయన సంకల్పం నా పట్ల ఉంది, ఆయన ప్రణాళిక నా పట్ల ఉంది. అయితే నేను నెరవేర్చవలసింది చాలా ఉంది. దేవుడు ఇటువంటి పాపని కూడా మార్చగలరని నేను ఎప్పుడు అనుకోలేదు. నా పాపాలు నేను జ్ఞాపకం చేసుకుంటూ, ఇప్పుడు నాకు పాపాలు నేను జ్ఞాపకం చేసుకుంటే అవి నేను వాటితో ఉంటే దేవుని సన్నిధికి వెళ్తానికి అర్హునే కాదు. అంత ఘోరమైన పాపాలు మునిగిపోయిన నన్ను దేవుడు నన్ను ఖచ్చితంగా ఇలా మారుస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు అసలు ప్రార్థన చేయడమే రాదండి. నాకు ఇప్పుడు నేను ప్రార్థన సరిగ్గా చేసింది లేదు, ఒక పాట సరిగ్గా పాడింది లేదు. పాట పాడాలంటే నాకు చాలా భయం. ఒక పాట పాడింది లేదు, వాక్యం చదివింది లేదు. ఏంటంటే అలాగే మా జీవితం కొనసాగుతూ ఉండేది.
ఆ టైంలో తాతయ్య గారు చనిపోయిన ఆ టైంలో దేవుడు నన్ను దర్శించడం అంటే నాకు లోపల లోతైన ఒక పశ్చాత్తాపం. దేవుడు దర్శించడం అంటే నాకు కూడా తెలీదు, ఒక లోతైన పశ్చాత్తాపం లోపల రావడం జరిగింది. అప్పుడు నా జీవితాన్ని నేను ప్రభువుకి అంకితం చేశాను. అప్పుడు అనుకున్నాను అనమాట, బాప్తిసం తీసుకోవాలి అని అనుకున్నాను. బాప్తిసం తీసుకోవాలనుకుని నేను చాలా ఆలోచించి దేవుడిని ఎలాగైనా సరే నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాలి, ఆయనే కదా నా జీవితాన్ని మార్చాడు అని నేను అనుకుని షాలోమణి దగ్గరికి వెళ్ళాను. అంటే ఇందా చెప్పాను కదా పాస్టర్ గారని, ఆయమ్మ మాకు హాస్టల్లో ప్రేయర్ పెట్టడానికి వచ్చి అన్నయ్య, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఇలాగా నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను, నేను ఏం చేయాలి, ఎలాగ నేను బాప్తిసం తీసుకోవాలి అని అడిగినప్పుడు అన్నీ బైబిల్లో ఉన్న అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంతో చూపించి ఈ లోకం నుంచి దుష్టమైన తరం నుంచి వేరుగా ఉండడానికి బాప్తిసం తీసుకోవాలి, ఎలాగైతే బాప్తిసం తీసుకోవాలో ఆ విధానం అంతా అన్నీ చెప్పినప్పుడు నేను పశ్చాత్తాపడ్డాను. అలాగే ప్రభువునందు నేను బాప్తిసం తీసుకున్నాను. యేసయ్య నా సొంత రక్షకుడిగా నేను 2023 డిసెంబర్ 4వ తారీఖుని నేను బాప్తిసం తీసుకోవడం జరిగింది. బాప్తిసం తీసుకున్న తర్వాత కొంతకాలం అలా గడుస్తూ ఉంది. అయితే నేను సత్యం వైపు వెళ్ళాలి, సత్యంని నేను తెలుసుకోవాలని నేను ఎంతగానో ప్రయత్నించాను. కొన్నిసార్లు ఎంతోమంది ఎన్నో విధాలుగా, అంటే దేవుళ్ళకి వెళ్ళి కొలది ఏంటంటే మనకి అడ్డంకులు ఎదురుగా వస్తాయన్నమాట. అడ్డంకులు దేవుడు చెప్పాడు కదా, ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, విశాలమునకు పోవు ద్వారము చాలా పొడవాటిగా ఉంటుంది, అది చాలా విశాలంగా ఉంటుంది, కానీ ఇరుకు ద్వారము చాలా ఇరుగ్గా ఉంటుంది, సంకుచితంగా ఉంటుందని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. అందుకే మనం దేవుళ్ళు వెళ్ళి కొలది ఏంటంటే తెలియకూడనివి ఎన్నో ఎదురవుతాయి. అంటే శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు ఎన్నో వస్తాయి. ఎన్నిటిని కూడా మనం అధిగమించి అడ్డగించి దేవుని వాక్యము ద్వారాగా, దేవుని ప్రార్థన ద్వారాగా మనం అడ్డగించి మనం వెళ్ళాలి. ఎన్నో విధాలుగా దేవుళ్ళకి వెళ్ళినా సరే నన్ను ఏదో ఒక విధంగా అనేవారు, ఏదో ఒక విధంగా ఏదో చేసేవారు. ఒకసారి ఏంటంటే దేవుని వాక్యాన్ని గ్రూప్లో ప్రకటించాలని, అలాగా అని ఏం కాదండి, గ్రూప్లో పెట్టాలని నేను మా ఊరికి ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో నేను దేవుని వాక్యాన్ని పెడుతుంటే నన్ను ఆ గ్రూప్లో నుంచి కూడా తీసేశారు. పేర్లు అనవసరం కానీ నన్ను గ్రూప్లో నుంచి తీసేశారు. అయినా సరే నేను ఎప్పుడు బాధపడలే, ఇలాగా ఏంటి ఇలాగా చేశారండి ఫోన్ తీసేశారు. తర్వాత మళ్ళీ ఇంకోటి మా చర్చ్ గ్రూప్లో ఒకటి ఉంది, మా చర్చ్ గ్రూప్లో కూడా నేను దేవుని వాక్యం పెడుతుంటే దాంట్లో నుంచి కూడా తీసేశారు. నాకు కొంచెం బాధ అనిపించింది అన్నమాట. అంటే ఊరి గ్రూప్లో నుంచి అయితే కనుక ఇది లోకానుసారమైంది, వాళ్ళు దేవుని వాక్యాన్ని వినకపోవచ్చు, వాళ్ళు తీసేశారంటే ఏదో అనుకోవచ్చు. కానీ చర్చ్ గ్రూప్లో నుంచి కూడా తీసేయడం నాకు కొంచెం బాధ అనిపించింది. అప్పుడు నాకు ఎందుకో దేవుడు భారం ఇచ్చాడు, నువ్వే గ్రూప్ క్రియేట్ చేయి అన్నట్టుగా నాకు అనిపించి, నేనే ఎందుకు గ్రూప్ క్రియేట్ చేయకూడదని నాకు తెలిసిన స్నేహితులు వాళ్ళందరితో నేను ఒక గ్రూప్ క్రియేట్ చేశాను. గ్రూప్ క్రియేట్ ఇప్పుడుకి 103 మంది దేవుడు ఆ గ్రూప్లో ఉండడానికి కృప చూపించారు. దేవునికి స్తోత్రం. దేవుడు మన పట్ల సంకల్పం, మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి కొన్ని మనకి అడ్డంకులు వస్తాయి. అడ్డంకులు వచ్చినా సరే మనం అట్లా ఏం చేయాలంటే ధైర్యంగా ఎదుర్కోవాలి, విశ్వాసంతో మనం ఎదుర్కొన్నప్పుడే ఖచ్చితంగా దేవుడు అంతులేని విజయాలు మనకి ఇస్తాడు. అలాగా నా జీవితం కొనసాగుతున్నా సరే ఎన్నో ఇరుకులు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. మొన్న నా బీటెక్ ఫైనల్ ఇయర్లో నేను 2 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాను. చాలా బాధపడ్డాను, చాలా ఏడ్చాను. నాకు తెలియని దుఃఖం ఏంటంటే ఎంత బాగా రాసానైనా అవ్వలేదు, నాకన్నా బాగా రాయాలను ఏంటంటే ఒక గిల్టీ ఫీలింగ్ అనమాట. అవ్వలేదు అన్నట్టుగా అలాగే నేను బాధపడతానే ఉన్నాను. సరే దేవుడు నాకు వాక్యం ద్వారా మాట్లాడాడు అనమాట. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నదని రోమపత్రికలో ఉంటుంది కదండి. అప్పుడు నాకు అనిపించింది అనమాట, యోబుకి శ్రమలు రాలేదా, మనకి శ్రమలు వస్తే మనం ఎందుకు కృంగిపోవడం. నాకైతే 2 సబ్జెక్టులే పోయినాయి, యోబుకైతే కనుక మొత్తం ఉన్న ఆస్తి అంతా పోయింది. యోబు ఎక్కడన్నా దేవుని దూషించాడా అంటే నేను దేవుని దూషించలేదు, కానీ నాకు ఒక అవిశ్వాసమైన మాటలు లోపల వస్తున్నాయి.
దేవుణ్ణి నమ్ముకున్నా కానీ ఏమీ లేదు. కానీ ముందు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత 2 సార్లు కూడా నాకు గ్రేడ్ అనేది మంచిగా రావడం జరిగింది. మా ఫ్రెండ్స్ కన్నా నాది కొంచెం బెటర్గా వచ్చింది. నాతో కూర్చునే వాళ్ళతో కన్నా నాది అప్పుడు దాకా 7.3 అలాగ ఉండేది. కానీ ఒకసారి నాది 8.8కి వెళ్ళిపోయింది. 2 సెమ్లు కూడా అలాగే జరిగినాయి. 2 సెమ్లు కూడా 8.8 అలాగ వచ్చింది. దేవుడు అలాగా నా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. నేను దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి నేను గణపరచాలి. నా స్వహస్తాలతో నేను దేవుని కొరకు నేను పాటలు రాసి దేవుని నేను ఆరాధించాలని నేను ఎంతగానో ఆశపడ్డాను. అంటే అందరూ పాటలు రాస్తున్నారు, అందరూ కూడా దేవుని స్తుతిస్తున్నారు, నేను కూడా కొన్ని పాటలన్నా రాయాలి, దేవుణ్ణి ఎలాగైనా స్తుతించాలి నేను అని ఆశపడ్డాను. కానీ దేవుడు నాకు ఎలాగో తెలియదు. నాకు జ్ఞానము అంత లేదు, నాకు తెలివి అంటే నాకు అంత లేదు. కానీ దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని గణపరచడానికి ఒక 15 పాటలు 16 పాటలు రాయడానికి దేవుడు కృప చూపించారు. ఇప్పటి వరకు 16 పాటలు రాశాను. వాటిల్లో కూడా ఎన్నో సాక్ష్యాలు, అంటే ఒక్కొక్క పాట ఒక్కొక్క సాక్ష్యం అనమాట. ఒకసారి నా ఫ్రెండ్స్ అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఒక పాట రాశాను. తర్వాత దేవుణ్ణి ఆరాధించాలని ఎంతో లోపల వస్తున్నప్పుడు ఆరాధన గురించి ఒక పాట రాశాను. ఒకసారి ఏమో నేను పాపంలోకి వెళ్ళిపోయాను. పాపంలో అంటే దేవుని తలంపులు, మాకు విపరీతంగా తలంపులు వచ్చేసి ఏంటి ఈ లోకంలో ఉన్న స్త్రీల ద్వారా కానీ ఏదో ఒక విధంగా తలంపుల్లో చెడిపోయి అంత అలాగా వెళ్ళిపోయింది. అయితే ఆ పరిస్థితిలో పాట రాయాలని నా దేవ నన్ను క్షమించు, నన్ను రక్షించు అనే ఒక పాట రాశాను. తర్వాత అలాగా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు అనుకోకుండా పాడిన గీతం అన్నమాట. అలాగా కొన్ని పాటలు రాయడం జరిగింది. ఒకరికి సువార్త చేసినప్పుడు ఒక పాట ఇచ్చాడు దేవుడు. అలాగా ఆలోచిస్తూ ప్రార్థనలో గడుపుతున్నప్పుడు దేవుడు కొన్ని పాటలు ఇచ్చాడు. ఆ పాటలు రాయడం జరిగింది. దేవుడు మొదట నేను జ్ఞాపకం చేసుకుంటే నేను ఎందుకో కూడా పనికిరాని వాడిని. అందరి చేత మా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను ఏదో ఒకటి అనేవారు. అంటే నన్ను ఏలకోలం పట్టించేవారు. అంటే నేను లెక్చరర్ల మీద డైలాగులు వేసేసి నేను వారందరినీ కూడా నవ్వించేవాడిని. వాళ్ళు అంటే నేను ఒక జోకర్ కింద వాళ్ళకి కనబడేవాడిని. ఏదో ఒకటి నన్ను అనేవారు, ఏదో ఒక విధంగా నన్ను నా యొక్క జీవితం అలాగే ఉండేది. అయితే దేవుడు నన్ను అక్కడ పట్టుకొని నా జీవితాన్ని ఎంత ఆశీర్వాదకరంగా 10 మందికి ప్రార్థన చేసే విధంగా, కొంతమందిని హెచ్చరించే విధంగా దేవుడు నన్ను ఇలా ఉంచాడు. ఇంకా నేను దేవునిలో ఎదగాలి, నా కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇంకా నేను మంచి సాక్ష్యం కలిగి నేను జీవించాలి. ఒక సాక్షిగా, దేవుని కొరకు ఒక సాక్షిగా నేను జీవించాలి. ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక నా పట్ల నెరవేరాలని మీ అందరూ ప్రార్థన చేయండి. ఈ సాక్షిని మీ ముందు పెట్టడానికి ప్రభు చూపిన కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తూ విన్న మీ అందరికీ కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.